హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలండి. మరైతే ఈరోజు అందరూ కూడా సూర్యనారాయణమూర్తి స్వామికి ఇలా ఆవు పిడికలతో నైవేద్యం చేసి సమర్పిస్తూ ఉంటారు. మేము కూడా ఆరు బయట కాస్త నీళ్లు చల్లి నేల మీద మనం బియ్యపు పిండితో ముగ్గు వేసి దాని మీద కాస్త పసుపు కుంకుమ వేసి అలాగే ఈ ఆవు పిడికలన్నీ కూడా ఇలా నీట్గా సర్దుకొని మనం చక్కగా వాటిని పేర్చుకోవాలండి. పేర్చిన తర్వాత దీంట్లో కాస్త కర్పూరం బిళ్ళలు ఇంకా కాస్త ఆవు నెయ్యి వేయాలి. వేసిన తర్వాత ఆ భగవంతుని తలుచుకొని అగరబత్తులతో వీటిని చక్కగా వెలిగించుకోవాలండి. ఆ కర్పూర బిళ్ళలు మనం వెలిగిస్తే మనకి ఆవు పిడికలన్నీ కూడా వెలుగుతాయి అంటారు. మరైతే ఆ సూర్యనారాయణ స్వామికి అగ్నిదేవుణ్ణి తలుచుకొని మనం ఇది వెలిగించుకున్నాం కదా, ఇది వెలిగేంత వరకు కూడా మనం కాసేపు అలా ఓపిక పట్టాలండి. ఎందుకంటే వెంటనే పెడితే మనకి వెలగడానికి సరిగ్గా సహకరించదు. కాబట్టి పొయ్యి బాగా వెలగాలి అంటే ఈ పిడకలన్నీ కూడా కొంచెం సమయం పడుతుంది. ఈలోపు మనం ఒక ఇత్తడి గిన్నె, మీరు ఏది పెట్టాలనుకుంటే ఆ ఇత్తడి గిన్నెకి కాస్త పసుపు రాసి దానికి బొట్టు పెట్టి అందులో కాస్త ఆవు పాలని వేసుకోవాలండి. స్వచ్ఛమైన ఆవు పాలని వాడాలట భగవంతుడికి నైవేద్యం నివేదించేటప్పుడు. మరైతే చాలామంది వీలు కుదరక ప్యాకెట్ అలాగే ఇంకా జెర్సీ పాలు ఇంకా మీకు ఏది అందుబాటులో ఉంటే అవి వాడుకొని పరిమాణం చేస్తూ ఉంటారు. కానీ కొంతమందికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళైతే ఆవు పాలతో చేసుకుంటారు కదా. మరి మేము కూడా ఈరోజు ఆవు పాలతోటే చేస్తున్నామండి. ఎందుకంటే మేము నిత్యం ఆవు పాలే వాడతాం కాబట్టి. చూస్తున్నారు, పొయ్యి సరిగ్గా మనకి పిడకలన్నీ కూడా వెరగలేదు అని డౌట్ వస్తే మళ్ళీ కొంచెం కర్పూర బిళ్ళలు వేసుకోవాలి. కానీ అంతేగాని ఆ కాగితాలని అవి ఇవి అన్నీ పెట్టకూడదండి. నేనైతే ఇలా మళ్ళీ కాస్త నెయ్యి, కొంచెం ఆవు పిడకలుకి మళ్ళీ 4 కర్పూర బిళ్ళలు వేశాను. దాంతో చక్కగా మళ్ళీ మిగతా పిడకలన్నీ కూడా వెలిగాయండి. ఇప్పుడు చూసారా, మొత్తం అంతా కూడా బాగానే వెలుగుతుంది. ఇలా వెలుగుతుండగా మనం కాస్త వాటిని పైకి కిందకి సర్దుకోవాలి. ఎందుకంటే ఏమైనా సరిగ్గా వెలగకపోతే అవి పచ్చిగా ఉన్నా కూడా వెలగవు కాబట్టి ఇలా బాగా వెలిగేంత వరకు కూడా కాస్త వెయిట్ చేయాలండి. ఇలా వెయిట్ చేసిన తర్వాత మనం పాలు పోసి పెట్టుకున్న గిన్నెని నిదానంగా ఆ యొక్క పిడకలన్నీ కూడా కాస్త మనకి వెలిగి ఇంకా మండుతుంది పర్వాలేదు అనుకున్నప్పుడు ఆ పిడకలు పొగంతా తగ్గిందన్నప్పుడు మనం వాటిని మంట కాస్త పెద్దగా అయ్యాక ఈ గిన్నెని మనం ఆల్రెడీ పక్కనే చూసారు కదా మీరు, నేను పెట్టిన గిన్నెని ఈ పాలతో ఉన్న గిన్నె నిదానంగా దాని మీద పెట్టుకోవాలి. ఇలా నిదానంగా పెట్టుకోవాలండి. ఈలోపు మనకి పొయ్యి సరిగ్గా పొగొస్తుంది కదా, పొగొస్తుంది అంటే లోపల వెలిగినట్టే. మరి మా అత్తగారికి కాస్త కంగారు ఎక్కువండి. అందుకని ఆవిడ ఎందుకైనా మంచిదని పొయ్యిని మళ్ళీ కాస్త ఏమంటారు ఇసురుతున్నారు. అదే నేను ఇసురుదాం అనుకున్నాను కానీ ఆ పిడకలు ఎక్కడ ఎగిరిపోతాయని భయం వేసింది. ఎందుకంటే చాలా చిన్నగా పలచగా ఉన్నాయండి. ఇదిగో కాస్త వెలిగాయి అనేటప్పటికి జాగ్రత్తగా ఈ గిన్నెని పెట్టి ఎత్తు పల్లం లేకుండా మనం నిదానంగా సమానంగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే దీని మీద మనం ఎలాంటి రాళ్ళు అలాంటివి పెట్టాం కదా. జాగ్రత్తగా ఇదే పిడకల మీదే మనం ఈ యొక్క పరమాన్నం మొత్తం కూడా తయారు చేయాలి. పాలైతే మరిగిపోతున్నాయండి. చక్కగా దగ్గర పడ్డాయి పాలు మరిగి. ఇలా మరిగిన తర్వాత మనం వీటిని బాగా మరిగాయో లేదో ఒకసారి నిదానంగా చూసుకోండి. మంట కూడా చక్కగా చూసారా బాగా వెలుగుతుంది కూడా. పిడకలన్నీ కూడా బాగా వెలిగాయండి. చూసారు కదా, పాలు బాగా కాగిపోయాయి. ఇక్కడ నేను పక్కన కడిగి పెట్టుకున్న బియ్యాన్ని నిదానంగా వీటిలో వేసేస్తున్నాను. ఈ పాలల్లో ఇలా మొత్తం బియ్యం అన్నీ కూడా వేసేసుకొని ఒకసారి మళ్ళీ ఇలా కలిపి దీన్ని చక్కగా సరిపోతుందో లేదో చూసుకోండి. మనం ఎప్పుడు కూడా
ఇలాంటి పదార్థాలు వండేటప్పుడు ఆ యొక్క భగవంతుని తలుచుకుంటూ చేస్తే ఆ పదార్థం అమృత తుల్యం అవుతుందంట. అలాగే చాలా రుచిగా కూడా వస్తుందని నానుడు. ఈలోపు నేను లోపల స్టవ్ మీద కాస్త ఆవు నెయ్యి వేసి కిస్మిస్, జీడిపప్పు ఇలా వేయించుకొని తెచ్చుకున్నానండి. కాస్త వేగిన తర్వాత ఈలోపు అన్నం కూడా చక్కగా ఉడికిపోయింది. బెల్లాన్ని మొత్తం కూడా దాంట్లో వేసేసి ఒకసారి మనం దీన్ని మొత్తం కూడా కలిపేసుకోవాలి. ఇలా నిదానంగా అంతా కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టి కాసేపు వదిలేస్తే చూసారా ఇలా జిగుమానంగా వస్తుందండి. పరమాన్నం ఎప్పుడు కూడా ఎక్కువసేపు బాగా చిన్న మంట మీద ఉడికితేనే బాగా అన్నం ఉడికిన తర్వాతే బెల్లం వేయాలి. ఇదిగో బెల్లం కూడా అయిపోయిన తర్వాత కరిగిన తర్వాత కాస్త ఇలాచీ పొడి వేసానండి. ఇలాచీ పొడి నేను ఆల్రెడీ పంచదార, యాలక్కులు మిక్సీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు చూసారు కదా ఆల్రెడీ మనం లోపల చేసి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ కూడా దీనిలో వేసేసి చక్కగా నిదానంగా కలుపుకున్నానండి. మరి ఇంకేముంది, మనకి పరమాన్నం రెడీ అయిపోయింది. ఇక ఆ స్వామికి నివేదించడమే తరువాయే. చూస్తున్నారు కదా స్వామికి 5 సార్లు ఆ సూర్యనారాయణ మూర్తికి నివేదించేసి మనం పరమాన్నాన్ని లోపలికి తీసుకెళ్ళిపోవడం. అయిన తర్వాత మరి మన పూజా మందిరంలో ఉన్న భగవంతుడికి కూడా నివేదించాలి. ఇప్పుడు దీన్ని మనం లోపల నేను పూజ అంతా చేసుకొని సూర్యనారాయణ మూర్తికి ఈ పరమాన్నాన్ని మిగతా దేవతలకు కూడా సమర్పించానండి. చూస్తున్నారు కదా సూర్యనారాయణ మూర్తికి సమర్పించాను. మరి నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.